పాకిస్తాన్ కి ఇది మామూలు ధమ్కీ కాదు, వాళ్ళని చాచి కొడితే మూతి పళ్ళు రాలినంత పనైంది. మాతో పెట్టుకోవద్దు, మా సిస్టమ్ ని టచ్ చేయొద్దు అని భారత దళాలు ఇచ్చిన స్వీట్ వార్నింగ్ అది. సరదాకే పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ని ధ్వంసం చేసి చూపించాయి మన సేనలు. అదంతా ఒక బిగ్ స్టోరీ అనుకోండి. ఇక మే 10వ తేదీ అర్ధరాత్రి జరిగిన పకడ్బందీ ప్లానింగ్ అది. భారత వాయుసేన పెట్టిన ట్రాప్ లో పాకిస్తాన్ ఎలా చిక్కిందో ఇప్పటికే చాలా మందికి తెలిసే ఉంటుంది. డమ్మీ ఫైటర్ జెట్ తో మొత్తం ఆట సాగింది. జెట్ ఆకారంలో తయారు చేసిన రాడార్ కలిగిన ఈ ఫైటర్ జెట్ ని వినియోగించారు భారత సైన్యం. ఇందులో ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కి చెందిన డమ్మీ రాడార్ ను ఉపయోగించారు. ఇందులో ఇన్ఫ్రారెడ్ సిగ్నేచర్స్ ని ఉపయోగించారు. ఇవన్నీ ఎందుకు వాడారో ముందు మీకే తెలుస్తుంది. వాటన్నిటిని మీకు చెప్పబోతున్నాం. దీన్ని వాడటం వల్ల భారత్ ఏం చేయగలిగిందో మీకు చూపించబోతున్నాం. మనం పంపిన డమ్మీ జెట్ పాకిస్తాన్ కి చెందిన రాడార్ లో విమానం లాగా కనిపించింది. భారత్ నుండి ఏదో ఫైటర్ జెట్ వస్తోంది అని భ్రమ కల్పించింది పాకిస్తాన్ కి. దీంతో శత్రు సేనల ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్లు యాక్టివేట్ అయ్యాయి. రకరకాల రాడార్లని ఓపెన్ చేశారు. ఈ విషయాన్ని భారత్ పసిగట్టింది. ఆ తర్వాత శత్రు సేనలకి తన సత్తా ఏంటో చూపించాం. దీనికన్నా ముందు ఆకాశంలో ఒక విచిత్రం జరిగింది. దాని గురించి కూడా మాట్లాడుకుందాం రండి. వంశీ జెట్ 40+ అనే డమ్మీ ఫైటర్ రాడార్ ని, లక్ష్య అనే డమ్మీ ఫైటర్ జెట్ ని భారత వాయుసేన పంపించింది. వీటి వల్ల భారత ఎయిర్ డిఫెన్స్ లొకేషన్ దొరికిపోయింది అనుకుంది పాకిస్తాన్. వెంటనే మన డ్రోన్ వెంటపడ్డాయి పాక్ ఫైటర్ జెట్లు. ఎందుకంటే వారి రాడార్ లో అది ఫైటర్ జెట్ లాగా కనిపించడంతో దాని వెంటపడ్డాయి. దీంతో తప్పుడు దిశలో వెళ్ళాయి పాక్ ఫైటర్ జెట్స్. డమ్మీల వెంటపడి ట్రాప్ లో పడిపోయాయి. ఆ తర్వాత పాకిస్తాన్ కి చెందిన ఎయిర్ బేస్లపై ఖచ్చితమైన దాడులు చేసింది భారత్. డమ్మీ ఫైటర్ జెట్ ని పంపి ఎరవేసింది భారత వాయుసేన. అయితే డమ్మీ ఫైటర్ జెట్ మాత్రమే కాదు, డ్రోన్ ద్వారా కూడా డమ్మీ డిఫెన్స్ సిస్టమ్ ని క్రియేట్ చేసింది భారత్. దీనివల్ల పాకిస్తాన్ ఫైటర్ జెట్లు దారి మళ్లిపోయాయి. ఎక్కడికి వెళ్లాలో తెలియక డమ్మీ ఫైటర్ జెట్ చుట్టూ చక్కర్లు కొట్టాయి. అదే అదునుగా పాక్ ఫైటర్ జెట్లని కూల్చివేసింది భారత్. అంతేకాదు మన నిఘా డ్రోన్లు పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఎక్కడెక్కడున్నాయో కూడా కనిపెట్టాయి. ఆ రోజు అర్ధరాత్రి మొత్తం 15 చోట్ల మిజైల్స్ దాడులు చేసింది భారత్. బ్రహ్మోస్ రుచిని పాకిస్తాన్ కి చూపించింది. మన దగ్గర అసలు రాడార్ వ్యవస్థలు ఎన్నున్నాయి, వాటికి సంబంధించిన వివరాలు కూడా ఒకసారి చూద్దాం. మొత్తం 6 రకాల రాడార్ వ్యవస్థలు ఉన్నాయి మన దగ్గర. 1 రాజేంద్ర రాడార్, 2 రోహిణి 3D సర్వైలెన్స్ రాడార్, 3 3D లో లెవెల్ రాడార్, 4 అశ్విని LLTR రాడార్, 5 సమర్ ఎయిర్ రాడార్, 5 ఇక 6ది ఆకాష్ ఎయిర్ డిఫెన్స్. మొత్తం 6 రకాల రాడార్ సిస్టమ్స్ ఉన్నాయి ఇండియా దగ్గర. వీటన్నిటిని వాడుకొని, వీటన్నిటిని ఉపయోగించుకొని ఒక ఆట ఆడుకుంది భారత్ అని చెప్పొచ్చు. రాడార్లతో శత్రుసేనల కదలికలు, ఎయిర్ బేసులు, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ని కనిపెట్టి బ్రహ్మోస్ యాంటీ సూపర్ సోనిక్ మిసైళ్లు చిత్తు చేశాయి. ఆ రోజు రాత్రి పాకిస్తాన్ కి ఒక చావు దెబ్బ చూసిందని చెప్పొచ్చు. అసలు మొత్తం ఎక్కడెక్కడ భారతదేశం దాడి చేసిందో ఈ మ్యాప్ లో మీకు చూపించబోతున్నాం. పాకిస్తాన్ కి సంబంధించినటువంటి ఎయిర్ బేస్లు, అలానే రాడార్ సిస్టమ్స్ ని ధ్వంసం చేసింది భారత్. ఒక డమ్మీ జెట్ ఫైటర్ ని పంపించి అని ఇప్పటి వరకు మనం చెప్పుకున్నాం కదా. ఏమేమి ఎయిర్ బేస్ల మీద అటాక్ జరిగింది, రాడార్ స్టేషన్ మీద అటాక్ జరిగిందో మీరు చూడొచ్చు. మొదటిగా మీరు చూస్తున్న రహీం యార్ఖాన్, ఇదొక ఎయిర్ బేస్. ఇంకొకటి రఫీకి, ఇదొక ఎయిర్ బేస్. చకాలా ఎయిర్ బేస్, మురీద్ ఎయిర్ బేస్, అలాగే సియాల్కోట్ రాడార్ స్టేషన్ మీద కూడా అటాక్ జరిగింది. రాడార్ స్టేషన్ ని పూర్తిగా ధ్వంసం చేశాం. ఆ తర్వాత సుక్కూర్ ఎయిర్ బేస్, అక్కడ దాడి జరిగింది. తర్వాత పస్రూర్ రాడార్ స్టేషన్, మరొకటి చునియాన్ ఎయిర్ బేస్. మొత్తం ఎయిర్ బేస్లు, రాడార్ స్టేషన్స్ మీద భారత్ అటాక్ చేసింది. భారత నావిగేషన్ సిస్టమ్ వరల్డ్ వైడ్ గా తోపు అని, దీని ముందు మరే సిస్టమ్ పనికి రాదు అని ప్రూవ్ చేసినటువంటి ఇన్సిడెంట్స్ ఇవి. ఒకసారి మన నావిగేషన్ సిస్టమ్ బలం ఏంటో కూడా చూద్దాం. మనకి మొత్తం 3 శాటిలైట్స్ ఉన్నాయి. 1 కార్టోసాట్, 2 రీసాట్, 3 EOS సిరీస్. ఈ 3 ఎంతగానో ఉపయోగపడ్డాయి.